హైదరాబాద్ నగరవాసులకు త్వరలోనే సరికొత్త పర్యాటక అనుభూతి అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ దుర్గం చెరువు తరహాలో ఇకపై చారిత్రక మూసి నదిలో కూడా బోటింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. మూసి ప్రక్షాళన, సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రతిపాదనకు మళ్లీ జీవం వచ్చినట్లయింది. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా మార్చే బృహత్తర ప్రణాళికలో భాగంగా అధికారులు ఈ బోటింగ్ను ప్రతిపాదించారు. ముందుగా నదిలోని కలుషిత నీటిని పూర్తిగా తొలగించి నదిని శుభ్రపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి జలాలను మూసీలోకి తరలించి స్వచ్ఛమైన నీటితో నింపాలని భావిస్తున్నారు. ఈ బోటింగ్ నిర్వహణకు ఏడాది పొడవునా నీటి మట్టం స్థిరంగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల పొడవునా చెక్ డ్యాములు నిర్మించి నీటిని నిల్వ చెయ్యాలని అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. నగర పరిధిలో నార్సింగ్ నుండి బాపుఘాట్, హైకోర్ట్, చాదర్ఘాట్ మీదుగా నాగోలు వరకు విస్తరించి ఉన్న మూసీ మార్గంలో బోటింగ్కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి తొలుత అక్కడ ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.